చెప్పండి. అంటే నాకు కొన్నిసార్లు కోపం వచ్చినాడు భగవంతుడి మీద చూపిస్తూ ఉంటా. అది ఆయన మీద ఈయన మీద చూపించకుండా సీదా ఉగ్రమూర్తి నరసింహస్వామి మీద చూపిస్తూ ఉంటా. వామ్మో! ఆయనతోటే పెట్టుకున్నారా? అంటే అదే గదా! ఆయన మా ఇలవేల్పు కాదండి. ఆయన మా ఇలవేల్పు. ఓహ్! మొత్తుకుంటే ఆయన నాకు దగ్గర మొత్తుకోవాలి కదా నేను. మాకు కూడా అంటే మాది విశాఖపట్నం అండి. మా సింహాద్రప్పన్న మాకు మా ఊరి అంటే మా విశాఖపట్నానికి అతనే మేము కొలిచేది అతన్నే. సింహాద్రి అప్పన్న. ఆయన్ని. ఆ! సింహాద్రి అప్ప. వరాహ నరసింహస్వామి అతను. లక్ష్మీ వరాహ నరసింహస్వామి 2 అవతారాలతో ఉన్న మూర్తి. ప్రహ్లాద వరదుడు నిజంగా. ఆయన ఇంకా. అందుకే నరసింహ అని ఎవరైనా అనగానే నాకు ఒకలాంటి అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి. రాఘవ్ గారు ఇక్కడ మీకు ఒక స్క్రీన్ షేర్ పెట్టాను, తీసుకుంటారా? పెట్టినండి. ఇదేనమ్మా నేను స్వామిని తిట్టకుండా తిట్టిన పద్యం. కొంచెం పెద్దది చేయండి, కనబడుతుంది. జూమ్ చేస్తారా అండి? ఇంకా జూమ్ చేయమంటారమ్మా? సరే చేస్తాను. అంటే 200% ఇది చేస్తాను మీకు. ఫోన్ లోంచి వచ్చాం కదా, మాకు కనబడట్లేదు. కనపడుతుంది. అవునవును. గురువు గారు కొంచెం అర్థం చెప్తారా? అలాంటి భాషా జ్ఞానం లేని వాళ్ళకి అర్థం ఏంది అందరూ మొత్తం మ్యూట్ అయిపోయారు? వినబడుతుంది. లేదు. అంటే ఎవరైనా చదువుతారేమో అని చెప్పేసి. అంటే లేదు, అది మీరే చదవాలి. ఫోన్ లో అయితే అయ్యో అమ్మ, అసలు మీరు చదువుతారేమో అని చెప్పేసి నేను పెట్టాను తల్లి. అదే కొంచెం మీరు అంటే జూమ్ చేస్తే చదవగలుగుతానేమోనని. ఇందాక భగవద్గీత శ్లోకం జూమ్ చేశారు కదా, అంతలాగా అయితే గాని కనబడట్లేదండి ఫోన్ లో. కనపడట్లేదు. అది ఇప్పుడు ఓకే? ఇంకా కొద్దిగా చేయండి. ఓకే ఇప్పుడు ఓకే 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 ఓకే. చదవమంటారా మరి? ఇది మరి నా సంగీతంలో అంటే అలా గీతాలాపన చేయొచ్చా మరి? పర్వాలేదా? మీ ఇష్టం, ఎటైనా చేయండి. ఓకే. ఉండుటకు గృహము ఉండని వారికి ఇల్లు లేకాల కాలయాలేల నీకు, తినుటకు పిడికెడి తిండి లేకుండా అలమటించ నైవేద్యలట్టు నీకు, కట్టుకొనుటకేమి కట్టుబట్టలు లేక తిరిగి పీతాంబరము తీరు నీకు, కష్టమునకు తగిన కాసులు లేకుండా ఉండువారు ధనము ఏలు నీకు, అందరికి ప్రభుడవనుచు అందము గదా తల్లిలాగా లాలించవయ్యా తండ్రిలాగా, తల్లిలాగా లాలించయ్య తండ్రిలాగా, పోషణము చేయు తొలుచుము పూర్ణ పురుష, నరక కష్ట బాధల నుండి నారసింహ. నాకు సార్థకత. అద్భుతమైన పద్యం అండి. అది ఉమాగారు పాడినప్పుడు అది ఇంకా అద్భుతంగా ఉంది. దీనికి శ్యామల భాను గారు మీరు వివరణ చెప్పాలమ్మా, నేను చెప్ప ఇప్పుడు. అయ్యో నాకంత తెలియదండి. అస్సలు మీరు చెప్తే ఉన్న అందం బంగారానికి సువాసన అబ్బినట్టే. చెప్పండి. అంటే కడుపు గాలి ఏమన్నానంటే, ఇల్లు లేకుండా ఉండడానికి ఇల్లు లేకుండా రోడ్డు మీద చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళ దగ్గర ఉండకుండా నీకు ఆలయాలు కట్టించుకొని దాంట్లో ఎందుకు ఉంటున్నావు? తినడానికి ఒక పూట తిండి కూడా లేకుండా పాపం భిక్షాటం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు మాత్రం 12 అయ్యేసరికల్లా పూర్ణాలు, నైవేద్యాలు, లడ్డూలు ఇవన్నీ కావాలా తినడానికి? కట్టుకోవడానికి కట్టుబట్టలు కూడా లేవు, నీకు మాత్రం పట్టు పీతాంబరాలు ఎవడెవడో తెచ్చియాలా? కష్టానికి తగినటువంటి విలువ లేకుండా ఉన్నది. కానీ నీకు మాత్రం ధనం అద్దన్న కూడా నీ దగ్గరికి వచ్చి ఇస్తూ ఉంటారు కదా. అందరికి నేను ప్రభువుని, అందరికి నేను పోషకుణ్ణి అంటూ ఉంటావు కదా. మరి తల్లిలాగా వాళ్ళని లాలించు, తండ్రిలాగా పోషించు. నువ్వు పూర్ణ పురుషుడివి. నీ దగ్గర నుంచి మళ్ళీ ఆ పూర్ణ పురుషాన్ని వేయడంలో కూడా
నీ దగ్గర నుంచి ఏదైనా పోతే మళ్ళీ నీకు ఏదైనా కష్టం వస్తుందేమో అనేది నీ దగ్గర లేదు. నువ్వు పూర్ణ పురుషుడివి కాబట్టి ఇటు నరికేటటువంటి కష్టం, మీరు చెప్పిన నరక బాధలు ఏవైతే ఉన్నాయో, నరికి అనే దానికి వచ్చాను అంటే కోయడం అన్నమాట. కడుపులు రంపపు కోత కోయుచున్నదిలే గాయాలు కాకుండా అని చెప్పేసి దూర్జట్ అంటాడు. అంటే ఒక మాట అనేది రంపం పెట్టి కోయడం కంటే చాలా బాధగా ఉంటుంది. అలా ఈ నరులకు ఈ కష్టాల నుండి బాధల నుంచి తొలగించవయ్యావు ధర్మపురి లక్ష్మీ నరసింహ అని చెప్పేసి అన్నాను అనమాట. మీ కవిత్వేనా నాన్న? ఇది నాదేనమ్మా. అవునా? ఇది కూడా పాడమంటారా? అయ్యో తీసేసానా? చాలా బాగుందండి, చాలా బాగా రాశారు. ఇది మీరు చెప్పిన తర్వాత నాకు ఒక పద్యం చిన్నప్పుడు ఎప్పుడో ఐ థింక్ 8వ తరగతి 9వ తరగతుల్లో చదువుకున్న తెలుగు పద్యం గుర్తొస్తుంది. ఐ థింక్ అది నేను అనుకోవడం శ్రీనాథ కవి గారు రాసిన పద్యం అది. ఇలాంటిదే కానీ శివుడి మీద, శివుణ్ణి అతను అంటే తిడుతూ రాస్తాడనమాట. అక్కడ రాయలసీమ అంతా కూడా నీళ్లు ప్రాబ్లం కదా, నీళ్ళ ఎద్దడి ఎక్కువ. నీళ్లు దొరకకపోతే అతనికి ఒకసారి శివుణ్ణి అంటాడనమాట, సిరిగలవానికి జల్లును తరుణుల 16,000 దగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అని. అంటే ఇది చాలా ఫేమస్ అంటే ముఖ్యమైన చాలా పద్యం అనుకుంటాను. ఇది చాలా మందికి తెలుసు. ఇది నాకేదో చిన్నప్పుడు చదివింది ఏదో పిసరు గుర్తుంది, అంతే గుర్తొచ్చింది. స్వామి అతనితో నువ్వు కంపేర్ చేసుకోవద్దు, నువ్వు పోల్చుకోవద్దు, అతని దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, శ్రీ మహాలక్ష్మి అతని భార్య, అతనికి అతనికి 16,000 మంది, విష్ణుమూర్తికి 16,000 మందిని అతను పెళ్లి చేసుకున్నాడంటే అర్థం ఉంది. తిరిపెమునకి ఇద్దరాండ్రా అంటే శ్మశానంలో తిరిగేవాడివి, నీకెందుకయ్యా 2 పెళ్ళాలు, పార్వతీదేవిని ఉంచుకుని గంగనివ్వయ్యా అని శివుణ్ణి అంటాడనమాట, నీళ్ల తాకిడికి తట్టుకోలేక. శ్రీనాథ మహాకవి. ఇది మీ పద్యం ఇది చూసాక నాకు అది గుర్తొచ్చింది. రాఘవ్ గారు స్క్రీన్ షేర్ చేస్తారా? ఇక్కడ నుండి మీ ఇష్టం అమ్మా, ఒక 5-6 ఉంటాయి ఇట్లానే. తప్పకుండా. ఎంత అదృష్టం. కొంచెం పెద్ద చేయండి నాన్న. కొంచెం ఒక్క నిమిషం. అయ్యో ఓకేనమ్మా ఇప్పుడు? కొద్దిగా నాకు ఐ ప్రాబ్లం. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. ఓకే 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 ఓకే, ఇది చాలా బాగుంది. ఓకేనమ్మా? ఓకే నాన్న, ఇది చాలు, ఇట్లా ఉంటే నాకు కనపడుతుంది. ఓకే. ఆవుల పాలును పిదకగా సావుల పామొకటి విషము సమముగా కోరల్ పావుగా కన్మలు గదిలెన్ కావున పాము తాను తన కాలు కాటును వేసెన్. తర్వాత విషమును చిమ్మెనుగ ఫణము విషమును సోకె వదనమున విపరీత కాదు విషమునను రగులు కక్కుచు విషవసుధను పైన సుధతి విచటను వాలె. చదవండి తల్లి. అది ఒకటే వచ్చింది. నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ అనుసంధానం వస్తుంది. జరిగెను చీకటి అదొకటే ఉంది. జరిగెను ఘోరము క్రియలును జరిగెను మేలన్ జరిగినది జరిగినను
జరిగిన జరగవలసినది మునుపుకు జరగని తలచెన్. ఇది చాలా చాలా విలవిలలాడుతూ ప్రాణము కలకలలాడుతూ విడిచెన్, కన్నులు మూసెన్ కలతలు పడకన్నేను అలనారాయణునకు ప్రణము ఎప్పుడు చేసెన్. ఇది లాస్ట్ అనుకుంటున్నా తెలిసి. ఉండెను కరుణము బంధము దండిగని తలచుచు తెంచెదామోదరుడు దండము సేచితి. జూమ్ చేయాలమ్మా. అక్కర్లే బండిగా చక్రమును ద్రేపు భగవానునికి హరిచరణములను విడవక హరిభక్తిని నిలుపుకొనుచు హరణములేకన్ అరులను హరించు విష్ణు పరులహితము కోరువారు పాపముక్తుల్. అంతేనమ్మా, ధన్యవాదాలు పాడినందుకు. దీనికి ఏంటి అంటే ఉపోద్ఘాతము నారద మహర్షి ఆయన వృత్తాంతం గురించి అడుగుతారు అన్నమాట వ్యాసుల వారు భాగవతంలో. ఇది నా సొంత కృతి. మళ్ళీ ఇప్పటిదాకా మీరు చదివిన పద్యాలన్నీ సొంత కృతులే. అప్పుడు మా పోతన గారు ఏమంటారంటే, ఒకసారి మా తల్లి పాలు పెతకడానికి, అంటే నారద మహర్షి పూర్వజన్మలో నేను ఒక దాసీపుత్రుడిని, మా అమ్మ పాలు పెతకడానికి ఒక సాయంకాలము ఆవుల దగ్గరికి వెళ్ళింది. చూసుకోకుండా ఒక పావును తొక్కింది. ఆ త్రొక్కడం వల్ల పాము అనేది కాటు వేసింది. కాటు వేసిన తర్వాత మా అమ్మ చచ్చిపోయింది అని చెప్తారు. నేను బుర్ర గొక్కుంటూ 2 లైన్లు వచ్చాయి. నెక్స్ట్ టైం అంతా బుర్ర గొక్కుంటూ 2 గంటలు కూర్చున్నా. ఈ ఆవు సావు ఓకే, నెక్స్ట్ ఊవు రావాలి, లేకపోతే వా అయినా రావాలి అని అదే సమయానికి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను అప్పటికి అన్నమయ్య సినిమా చూస్తున్నా. అప్పుడు వెంకటేశ్వర స్వామి యతి రూపంలో వచ్చి అన్నమయ్యని ఢీకొంటాడు అని చెప్పేసి ఆ సినిమాలో చూపిస్తారు కదా. దీనికి ఒక అష్టాచమ్మలో ఉన్నటువంటి ఒక పావుని తీసి కింద పడేస్తారు. అరే పావు సెట్ అయింది అని చెప్పేసి అప్పటికప్పుడు మిగతా 2 లైన్స్ పూర్తి చేసేసా. ఆవుల పాలును పిదగగా సావుల పామొకటి విషము సమమగు కోరల్ పావుగా కర్మలు కదిలేన్ కావున పాము తన కాలు కాటును వేసెన్. ఆవిడ కర్మ అనేది ఒక పావుగా కదిలింది కాబట్టి అప్పుడు దానికి రియాక్షన్ గా, ఆ కర్మకి ప్రతి కర్మగా, ఆ చర్యకి ప్రతిచర్యగా పాము అనేది విషాన్ని ఆవిడ మీద వేసింది. విషమును చిమ్మెన్ కణము, ఆమె కాలు పైన విషం వేసింది పాము. విషమున సోకె వదన్నమ్మును విపరీత కాదు. అంటే సాధారణంగా విషం ఎక్కింది అంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. విషమున నురగలు గ్రక్కుచు, ఆ విషంతో నురగలు గక్కుతుంది. విష వసుధ పైన సుధతి విచటను వాలేన్ అనే దాంట్లో నేను అర్థం తీసుకుంది ఏంటంటే, ఈ విషం సోకినందుకు ఆవిడ చావలేదు, కానీ నా బిడ్డ నేను లేకపోతే ఏమైపోతాడో అనేటటువంటి ఒక విషయవాంఛ వల్ల ఆ విషం ఎక్కిపోయి ఈ విషం కంటే ఎక్కువ తొందరగా అది ఎక్కిపోయి చచ్చిపోయింది. జరిగెను చీకటి వేళన్ జరిగెను ఘోరము క్రియలును జరిగెను మేలన్ జరిగినది జరిగెననుచున్ జరగవలసినది మునుపును జరగని తలచన్.
జరిగింది చీకటి సమయంలో, జరిగింది ఘోరమైంది, జరిగింది నాకు మంచి పని, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సిందంటే పరమాత్మ ఇచ్చ అని చెప్పి జరగాలని అనుకున్నా. విలవిలలాడుతూ ప్రాణము కలకలలాడుతూ విడిచెను కన్నులు మూసెన్ కలతలు పడకను నేను అలా నారాయణునకు ప్రణము ఎప్పుడు చేసెన్. విలవిలాడుతూ మా తల్లి ప్రాణం కోల్పోయింది. అది చూసిన తర్వాత ఎవరికైనా కలకలాడుతుంది ప్రాణం. మా అమ్మ కన్నులు మూసింది, శ్వాస ఆగిపోయి. నేను అప్పుడు కలత పడలేదు, మా అమ్మ చనిపోయిందని చెప్పేసి బాధపడలేదు. స్వామి నారాయణ, నాకు ఉండేటటువంటి ఒక బంధాన్ని విముక్తుని చేసావు, నన్ను ఇప్పుడు పంజరం నుంచి బయటికి చేసిన చిలకని చేసావు అని చెప్పేసి ఆయనకు నమస్కారం చేసుకున్నా. ఉండెనొక రుణము బంధము దండిగని తలుచుచు తెంచె దామోదరుడున్ దండము చేసితి ఏనున్ బండిగ చక్రమును ద్రిప్పు భగవానునికి. ఒక రుణం ఉంది, ఒక అమ్ముంది, ఆ బంధము వీడికి దండి అవసరం లేదు అని అనుకున్నాడేమో ఏమో దామోదరుడు. ఆ ప్రభువు నాకు దీన్ని తొలగించాడు కాబట్టి ఆయనకు దండం పెట్టుకున్నాను. నేను బండిగా చక్రం తిప్పేటటువంటి వాడిని, అంటే ఈ కాలచక్రం తిప్పేటటువంటి వాడికి నా దగ్గర ఉన్నటువంటి రుణాన్ని, నాకు వచ్చినటువంటి దాన్ని తీయడం పెద్ద విషయం కాదు కదా. హరిచరణములను విడవక హరిభక్తిని నిలుపుకొనుచు హరణము లేకన్ అరులను హరించు విష్ణున్ పరులకు హితము కోరువారు పాప విముక్తులు. అంటే శ్రీహరి చరణాలను విడవకుండా, ఎప్పుడు శ్రీహరి భక్తినే నేను మరవకుండా శత్రువులను హరించేటటువంటి విష్ణువు ఇతరులకు మేలు చేసేటువంటి వాళ్ళని పాపాలని విముక్తుడు చేస్తాడు కదా. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 minutes ఈ పద్యాలన్నీ. సావుగా పావుగా కర్మలు కదిలిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇదంతా గంగా ప్రవాహం లాగా టక 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 వచ్చేసాయి అనమాట. మూల భాగవతంలో కానీ పోతన భాగవతంలో కానీ ఇంత భావించి చెయ్యలేదు పరమాత్మ, ఎందుకో తెలియదు, నాకు ఆ అవకాశాన్ని కల్పించాడు. ఎక్కువగా వాగేశానే. చాలా బాగుందండి, చాలా బాగా రాశారు. అలా ఆలోచన రావడం ఒక ఎత్తు అయితే, దాన్ని అక్షర రూపంలో పెట్టి రాయడం ఇంకొక ఎత్తు. అది పరమాత్మ మీకు ఇచ్చిన విభూతి. మా గురువు గారు, అదే రవిశంకర్ గురువు గారు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విభూతిని ఇస్తాడు పరమాత్మ. అది కాదమ్మా, మీకు ఇంకో విషయం చెప్పాలి. మీరు ఇందాక అభినవ్ శంకర్లు అని చెప్పేసి ఉమా గారు వీళ్ళందరూ ఇచ్చారు. నా అదృష్టం ఏమో తెలియదు, కానీ నా అదృష్టమో నాకు పరమాత్మ ఇచ్చినటువంటి బరువో నాకు తెలియదు. నేను ఈ భాగవతం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రచించాలని చెప్పేసి సంకల్పం తీసుకున్న తర్వాత బంగారే శర్మ గారు ఆయనతో భేటీ కలవడం జరిగింది. వారు నాకు అడిగారు అనమాట, ఏమయ్యా భాగవతం ఆల్రెడీ పోతన గారు రాశారు కదా, నువ్వెందుకు రాస్తున్నావు? సాధారణంగా రాసినటువంటి దాన్ని రాయడం అని అంటే దాంట్లో ఏదైనా తక్కువ అయితే తప్ప మిగతా రాయడానికి ఉండదు. పోతన గారికి అయితే ఎవరు రామచంద్రమూర్తి సాక్షాత్కరించి అప్పటి వరకు భాగవతాన్ని ఎవరు ఆంధ్రీకరించలేరు కాబట్టి నువ్వు ఆంధ్రీకరించిపోతున్నా అని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు కదా, మరి నువ్వెందుకు ఆంధ్రీకరిస్తున్నావు అని అడిగారు. అప్పుడు నేను అన్నాను అనమాట, కవియును ఆంధ్రం చేసిరి వివిధ భావనాల భాగవతము భక్తితోడన్. కవియును ఆంధ్రం చేసిరి వివిధము భావనాల రచన విప్రుడు కలమున్ కవి వ్రాయలే మహాత్మ్యం కవి నా కొరకు మిగిలించే కంజాక్షుడున్. అయ్యా మీరు చెప్పింది నిజమే, పోతన గారు 12 స్కందాల భాగవతాన్ని ఆంధ్రీకరించారు అవలీలగా రామచంద్రమూర్తి అనుగ్రహంతో, నేను దానికి కాదనను. కానీ మొదటి 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో పద్మపురాణ అంతర్గత భాగవత మహాత్మ్యము, అది పోతన గారు ఆంధ్రీకరించలేదు, పరమాత్మ నా కోసం మిగిలించాడేమో, ఆ మిగిలిన పదార్థాన్ని కూడా నేను ఆంధ్రీకరించేసి నా జీవితం సార్థకత్వం చేసుకుందాం అనుకున్నా. అప్పుడు ఆయన అన్నారన్నమాట, అందరూ పోతన గారికే కితాబు ఇస్తారు, అందరూ పోతన గారి నుంచి కితాబు తీసుకుందాం అనుకుంటారు, నువ్వు పోతనకే కితాబు ఇచ్చావు కాబట్టి నీకు అభినవ పోతన అని బిరుదిస్తున్నా అని చెప్పేసి అప్పటికప్పుడు అభినవ పోతన అని బిరుదిచ్చేసి ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నాకు అప్పటి నుంచి ఇంకా వణుకుతుంది. లేదు పెద్దవారు, అంత పెద్దవారు మీకు ఆ బిరుదుని ఇచ్చారు అని అంటే అదే చెప్తున్నాను, మీరు మిమ్మల్ని మీరు తక్కువ ఎప్పుడు చేసుకోకండి. ఎందుకంటే
మీ అలా అలా పొంగుతోంది, మీకు జలపాతంలాగా అలా పొంగుతోంది. దాన్ని ఆపకండి. మీరు ఎంతో అదృష్టవంతులు. మీ ద్వారా మేమందరం కూడా అదృష్టవంతులం. కాబట్టి దాన్ని మీరు ఆ, కొనసాగించండి. తప్పకుండా భగవంతుడి సేవ చేసుకున్నట్టే అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది, నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. ఎన్నిసార్లు అని చెప్పినా కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది మీది. అది ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న వయసులో మీకు ఎలాగా ఇంత అద్భుతమైనటువంటి ఉమ్, ఇది ఉందో నాకు ఏం మాట కూడా రావట్లేదు నాకు. నాకైతే 3 సంవత్సరాల కష్టం అమ్మ ఇది. అది చాలా చాలా అవునా? పెట్టాడు ఆయన. పెట్టాల్సింది కృష్ణ పరమాత్మ మామూలు పెట్టాడుగా. పెట్టాల్సిన పాటలన్నీ పెట్టి దాని తర్వాత నువ్వు నిలదొక్కుని కూర్చున్నావు. సరే నువ్వు అర్హుడివి, నీకు ఇస్తున్నా అని చెప్పేసి అప్పుడు ఇచ్చాడు అనమాట. దాదాపుగా 200 పద్యాలు వ్రాసిన తర్వాత దీనికి గణాలు ఉన్నాయి కానీ యతిప్రాసలు లేవు అని అంటే, అయ్యా నాకు అంత తెలియదు అని అంటే, అప్పుడు ఒక ఆయన పేరు కూడా ఎలా అంటే వినాయకరావు గారు. పేరు కూడా వినాయకరావు గారు. సాక్షాత్ విఘ్నేశ్వరుడి నోటి విన్నట్టు ఆయన ఛందస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి మేము ఒక చందం అని చెప్పేసి ఒక మన నెట్లో ఒక సైట్ ఉంటుంది. అదేంటి అంటే పద్యాలు వ్రాయదు, కొత్తగా సృజించదు. చాట్ జీపీటీ లాగానో, గూగుల్ లాగానో, జెమినీ లాగానో. మనం ఏవైతే పద్యాలు వ్రాస్తామో ఆ తగినటువంటి వృత్తంలో అది అవునా కాదా అని చెప్పేసి అది పరీక్షించి నిర్ధారిస్తుంది అంతే. సో ఆ ఒక టెక్నాలజీ యూజ్ చేసుకోవడం వల్ల దాదాపుగా ఇప్పటికీ ఒక 278, 84 ఎన్నో పద్యాలు అయ్యాయి తల్లి, ఈశ్వరానుగ్రహంతో.